నాకు చాలా సంతోషం ఉంది. నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగడం, వాటిని నేను ప్రారంభించడం, కొన్ని పూర్తి చేసుకోవడం, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్కి పంపించడం జరుగుతుంది. నెల్లూరు మొదటి నుంచి కూడా ఒక కళలకు నిలయం. ఎందరో మహానుభావులు డైరెక్టర్లు అయ్యారు, హీరోలు అయ్యారు, ప్రొడ్యూసర్లు అయ్యారు. అంత చెప్తే నెల్లూరులో ఇది ఒక సినిమా హబ్గా తయారవటం, ఒక 20 సినిమాలు జరగటము. నేను కూడా వేగూరులో ఒక సినిమా అంటే మహాకాళి ప్రొడక్షన్స్ వారిది కూడా నేను కూడా చేయడం జరిగింది. డైరెక్టరు రావు గారు, డిఓపి రవిణి గారు, వీరందరూ కూడా జరగడం జరిగింది. లాస్ట్ విజిట్ నేను పూర్తి చేసుకుని షూటింగ్కి వెళ్ళించాను. చాలా సంతోషం. ఎన్నో వేల మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది. ముఖ్యంగా మనం ప్రజలకి మనం శిరస్సుకి నమస్కరించాలి. చిన్న సినిమాలు ఆదరించబట్టే ఈరోజు అనేక వేల మంది కళాకారులు ఒక ఉపాధి కలుగుతుంది, ముందుకు వస్తారు. ఈరోజు చూసే హనుమాను తక్కువ బడ్జెట్ చేసింది, ఈరోజు 300 కోట్ల కలెక్షన్ ఈరోజు చేసింది. ఇంకా కూడా ఇంకో 100 కోట్లు చేస్తుంది. ఇది ఈ ఓటీటీ ప్లాట్ఫాము, షార్ట్ ఫిలిము, డెమో ఫిలిమ్స్ కూడా తీసుకోబట్టే కాబట్టి సినిమా రంగం కూడా ముందుకు పోతుంది. ఒకప్పుడు ప్రొడ్యూసర్ వస్తే నష్టమనేది భయపడేవాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఆ భయం పోయింది, డబ్బు గ్యారెంటీ కాబట్టి ప్రొడ్యూసర్స్ అంతా వస్తారు. ముఖ్యంగా నాగేశ్వర గారు, కువారపు నాగేశ్వర గారు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. దాసరి నారాయణ గారిగా డైరెక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఆయన అనుభవంతో ఈ మళ్ళా తన ఫీల్డ్లోకి వచ్చి ఒక సినిమా తీయాలని ఉద్దేశంతో తన కుమారుడిని అందులో హీరోగా పెట్టేసి పరమేశ్వర ఆర్ట్స్ బన్నీగాడి ప్రేమ కథ అనే సినిమా ఒకటి రేపు 8వ తారీఖు 11వ తారీఖు ఆదివారం మన రంగనాథపేట టెంపుల్లో పూజాకారం జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది. తన కొడుకుని హీరో పెట్టుకోవాలని తాను రావడం జరిగింది. చూస్తే ఫోటో హైట్, హీరో బాగున్నాడు. అలాగే లవ్ అండ్ హర్రర్ మూవీ, దీంట్లో లవ్ ఉంది, హర్రర్ ఉంది. ఒక మంచి సబ్జెక్టుతో ప్రజలు నచ్చే విధంగా నాగేశ్వర రావటం చాలా నేను సంతోషపడతాను. దానికి పరమేశ్వర టీంకి కానీ, దర్శకత్వం నాగేశ్వర గారికి, డిఓపి వంశీ హైదరాబాదు, వెంకటేష్ వెంకీ, సంగీతం విజయ్, అలాగే పాట రచన మురళీమోహన్ రాజు, నెల్లూరు నటుడు. ఇప్పుడు మనం చాలా సంతోషపడుతుందంటే షూటింగ్ తిరుపతి, నెల్లూరు, కర్నూలు జరుగుతుంది. కానీ తెలుగు సినిమాలు తెలుగు వారే నటించాలి అనే భావంతో మేము చేసే దాంట్లో సక్సెస్ అయ్యాము. నిన్న మహాకాళి ప్రొడక్షన్స్లో కూడా 21 మంది ఆర్టిస్టులు నెల్లూరు వాళ్ళు నటిస్తారు. నాగేశ్వరరావు కూడా నెల్లూరు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది ఒక శుభసూచకం. ఎక్కడో బాంబే నుంచి మన అమ్మాయిని తీసుకురాకుండా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ బన్నీగాడి ప్రేమ కథ మంచి హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, దీంట్లో లింబో డైరెక్టరు మన సుధాకర్ గారు, మేకప్ సుధాకర్ గారు దీనికి నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. వారు కూడా లింబో శుభ జరుగుతుంది. అందులో హీరోయిన్గా గోపారెడ్డి గారు, మిగతా గోపారెడ్డి గారు ఒక స్టూడియో ఏర్పాటు చేస్తే ఇంకా మంచి చెప్పి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటాను. అలాగే మా 25 కళాశాలల కన్వీనర్స్ ఎవరు మంచి పని చేసినా, సమాజానికి ఉపయోగపడినా, అలాగే సినిమా ఫీల్డ్ సంబంధించిన ఎవరు ఇచ్చినా కూడా మా 25 కళాశాలల కన్వీనర్స్ హాస్య నటులు నెల్లూరు బ్రహ్మానందం హరిబాబు గారు, అలాగే హెచ్ఆర్ ఫోటోగ్రఫీ అనాథ గారు, హెచ్ఆర్ చారిటబుల్ ట్రస్టు, అలాగే భాస్కర్ గారు బాచి ఈవెంటు, మన డాక్టర్ అమీర్ జాన్ గారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా తీస్తున్నప్పుడు ఒక మంచి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా పనిచేస్తారు. అలాగే షార్ట్ ఫిల్ము అసలు సాయి గారు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంతా వాళ్ళ అధ్యక్షత చేశాము. వారు కూడా ఈ కార్యక్రమం పడుతున్న వారికి ప్రత్యేక ధర్మం చేసుకుంటూ, మిగతా టీం కూడా మీ అందరూ కూడా అభినందించుకుంటూ, మీకు భవిష్యత్తు ఇది. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, మీకు అవకాశం ఇచ్చాడు.
మీరు దాన్ని చెడగొట్టుకోవాకండి, మళ్ళా అంటూ రాదు. కాబట్టి మీరు అందరూ కష్టపడి, ప్రొడ్యూసరు దేవుడితో సమానం, దేవుడికి ప్రతి రూపాయి ప్రొడ్యూసర్. ఆయన ఎంత కష్టపడి డబ్బు తీసుకొస్తే మనం నమ్మి పెడుతున్నప్పుడు మనం తప్పకుండా కష్టపడి మన సినిమాలు పూర్తి చేసే ప్రొడ్యూసర్కి ఆదాయం వస్తే ఇంకా 4 సినిమాలు తీస్తారు. కాబట్టి దయచేసి కళాకారులు కూడా ఎక్కడ స్వార్థం లేకుండా ప్రతి సినిమాను కూడా సక్సెస్ విధంగా చేయండి. మీ అందరికీ మంచి భవిష్యత్తు చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను. మేకప్ ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ లింబు అనే మూవీ డైరెక్ట్ చేస్తున్నాను ప్రజెంట్. ఈ బన్నెగాడి లవ్ స్టోరీ అనే సబ్జెక్ట్ని ఒక 2 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ చేశాము. అందరూ కొత్త ఆర్టిస్టులు, నెల్లూరు ఆర్టిస్టులు తగ్గిపెట్టి నెల్లూరులోనే పూర్తి చేయాలా అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ప్రిపేర్ చేశాము. హర్రర్లో కొంచెం డిఫరెంట్గా చూపించాలా ఇప్పుడుండే జనరేషన్కి అనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టకుండా మొత్తం మాన్యువల్గానే చేయాలన్నది మా ఆలోచన. గతంలో లాగా మాన్యువల్లో ఇంకా బెటర్మెంట్గా ఇవ్వచ్చు అన్నది పుట్టవటం మా ఉద్దేశం. ఈ చిత్రంలో నటించే నటీనటులకి మాకు అన్ని విధాలా మా వెనపండి వెన్నుతటి ముందు ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది కమర్షియల్గా చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఏదో మెసేజ్ ఇవ్వాలని చేశాను. దీంట్లో మెసేజ్ కాదు, జనాలకి నన్ను చూసి నా వెనకాల పెట్టుబడిన నా ఫ్రెండ్స్కి లాభాలు రాకపోయినా అసలన్నా ఇది చేర్చాలన్న కాన్సెప్ట్తో నేను కమర్షియల్గానే చేస్తున్నాను. ఇది లవ్ అండ్ హర్రర్ మూవీ. దీంట్లో రూపారెడ్డి హీరోయిన్గా చేస్తుంది, హరణి శంకర్ హీరోగా చేస్తున్నాడు. ఇంకా కొంతమంది నటుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. నాకు ముఖ్యంగా నేను చెప్పుకోవాలంటే కృష్ణారెడ్డి గారు నాకు అన్నగారు పరిచయం లేకపోయినా వచ్చి అన్నగారిని అడగంగానే నీ వెనకాల నేను ఉన్నాను, నేను సపోర్ట్ ఉన్నాను, నీకేం ఇబ్బంది లేదు, మన టీమ్ అంతా నీతో నీ వెనకాల ఉంటుందని నాకు వెనుతట్టి ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనకి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ మూవీ తిరుపతి, కర్నూలు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతుంది. బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్లో క్లియర్ అయిపోతుంది. తొందరలోనే షూటింగ్ పూర్తి చేస్తాము. తప్పకుండా నెల్లూరులో కళాకారులు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు 11వ తేదీ 9 గంటలకి రంగనాయక స్వామి గుడిలో పూజా కార్యక్రమం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.